ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు వన్ మోర్ పినాంగ్ సిరీస్. సో ఇప్పటి వరకు మన ఛానల్లో పినాంగ్ సిరీస్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. వ్లాగ్స్ అన్ని బాగున్నాయి, నచ్చాయి అనుకుంటున్నాను మీకు. సో ఇప్పటి వరకు మనము టెంపుల్స్ అవన్నీ చూసేసాం కదా. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఒక మాస్క్ అయితే వచ్చేసా అనమాట, ఒక మసీద్. అది కూడా సముద్రపు ఒడ్డున ఫ్లోటింగ్ మాస్క్ అంటారు అనమాట. చూడండి, కిందంతా సముద్రం అనమాట. పిల్లర్స్ మీద అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇదైతే చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళేసి అయితే చూసేద్దాము. సో నైట్ టైమ్ లో వచ్చేసాం అనమాట, ఎలా ఉంటుందో ఇదని. సో యాక్చువల్ గా డే టైమ్ లోనే ప్లాన్, కాకపోతే మా దక్షి పాపం డే 1 రాగానే ఫుల్ టైర్డ్ అయిపోయింది. టెంపుల్ బ్లాగ్ చూసే ఉంటారు. మనం ఆ టెంపుల్స్ అవన్నీ విజిట్ చేసిన తర్వాత మేమైతే రూమ్ కి రిటర్న్ అయిపోయాము. సో ఈవినింగ్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోదాం అనేసరికి దానికి చాలా టైర్డ్ గా ఉండేసరికి ఫుల్ నిద్రపోయింది. ఇంకెందుకులే అంత లేపిచ్చేసి మరీ హడావిడిగా తీసుకురావడము అని చెప్పేసి కొంచెం పడుకున్నాం అనమాట. ఇంకా పడుకొని లేచి మళ్ళీ రెడీ చేసేసరికి కొంచెం చీకటి పడిపోయింది. కొంచెం ఎర్లీగా వచ్చుంటే ఇంకా ఈ వాటర్, ఈ ఫ్లోటింగ్, ఇదంతా సముద్రం వాటర్ అంతా బాగా కనపడేది అనమాట. సో ఇప్పుడు నైట్ టైం అయిపోయేసరికి ఇంకా అంత కనపడట్లేదు, బట్ స్టిల్ ఇంకా కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాను కదా నేనైతే. సో ఇంకా డ్రెస్ కోడ్ అయితే ఫుల్ గా లేడీస్ అయితే కవర్ చేసుకుంటే మనకి డ్రెస్ లోపలికి అయితే అలౌడ్, కానీ నేను ఇక్కడ హెయిర్ లీవ్ చేసుకున్నాను. సో అట్లా ఏదైనా స్కార్ఫ్ అయితే కట్టుకుంటే సరిపోతుందట. సో ఇంకా మరి ఫుల్ గా నేనైతే ముందు జాగ్రత్తగా స్కార్ఫ్ కూడా ఒకటి క్యారీ చేశాను అనమాట. హెయిర్ ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే ఎప్పుడు కూడా ఇట్లా కవర్ చేసుకుంటారు, అసలు హెయిర్ అయితే అస్సలు కనపడకూడదు. సో మనం విజిటర్స్ కదా, వెనకాల కొద్దిగా కనిపిస్తుంది, అట్లా కనిపించినా పర్వాలేదు అని చెప్పేసి ఒక అమ్మాయి వస్తా ఉంటే అమ్మాయితో అయితే కన్ఫర్మ్ చేసుకున్నాను అనమాట. సో పర్లేదు వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఇక్కడ అంత స్ట్రిక్ట్ గా అయితే డ్రెస్ కోడ్ ఇంకా లేదు. కొన్ని మాస్క్స్ అయితే ఫుల్ గా డ్రెస్ కోడ్ ఉంటుందండి. సో ఏ డ్రెస్ అంటే ఆ డ్రెస్ వేసుకోకూడదు. ఈవెన్ జీన్స్ ఇలాంటివి కూడా నాట్ అలౌడ్ అనమాట. సో ఉమెన్ కి సపరేట్ గా, మెన్స్ కి సపరేట్ గా వాళ్ళే డ్రెస్సెస్ అయితే బయట రెంట్స్ కి ఇస్తుంటారు. మనం వెళ్ళినప్పుడు ఆ రెంట్స్ తీసుకొని మనము లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇది నార్మల్ సిటీలో ఉండే మాస్కే కాబట్టి ఇక్కడ అంత రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. సో వ్యూ చూడండి ఫుల్ గా ఎంత బాగుందో కదా. సో ఇదంతా బ్రిడ్జ్ లాగా కట్టారు కాబట్టి ఇట్లా ల్యాంప్స్ అవన్నీ పెట్టి ఇట్లా పెట్టారు. ఎందుకంటే కిందంతా వాటర్ ఉంది కదా. సో కంప్లీట్ గా ఒక బిల్డింగ్ ఒడ్డు లాగా, ఒక బ్రిడ్జ్ లాగా పెట్టారు. చుట్టూ అంతా కూడా ఇది రెసిడెన్షియల్ ఏరియా అనమాట. మొత్తం అందరు కూడా ఉంటున్నారు. సో ఇదంతా కంప్లీట్ బీచ్ ఒడ్డున ఇక్కడ అంతా కూడా రిసార్ట్స్ ఉన్నాయి. సో మేము ఉండే రిసార్ట్ కూడా వన్ ఆఫ్ ద రిసార్ట్ అనమాట. ఇక్కడ చిక్కట్లో ఇంచి మీకు కనిపించట్లేదేమో దూరంగా, అలాంటి ఒక బీచ్ ఒడ్డునే ఒక రిసార్ట్ అయితే తీసుకున్నాము. సో రిసార్ట్ ఇప్పుడు ఈ బ్లాగ్ తర్వాత నెక్స్ట్ మనం హోటల్కి వెళ్తాం కదా, అన్ని కూడా చూద్దాము 1 by 1. సో అన్ని కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటని. ఇక్కడ కొన్ని బోర్డ్స్ కూడా ఉన్నాయి చూడండి. సో ఇవేంటంటే మనము ఈవినింగ్ టైంలో అలా వచ్చినప్పుడు ఏంటంటే, సో చక్కగా మనం దాంట్లో కూర్చొని విహారయాత్రలు అంటారు కదా, అలాగే వెళ్ళొచ్చు అనమాట. కాకపోతే ఇప్పుడు నైట్ టైం కాబట్టి కొంచెం ఆపేస్తున్నారు, చీకటిగా ఉంటుంది కదా వాటర్ అదంతా. సో డే టైంలో అయితే రైడ్స్ అయితే తీసుకెళ్తారట ఆ బోట్స్ లో అయితే. సో మనము మాక్సిమం మేమైతే డే టైంలో కూడా మళ్ళీ వద్దాము అని అనుకుంటున్నాం కుదిరితే. సో అప్పుడు కూడా ఒకసారి కుదిరితే తప్పకుండా మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడైతే నైట్ టైం అయితే బ్లాగ్ చూసేద్దాం ఫస్ట్. సో ఇప్పుడైతే మాస్క్ లోపలికి వెళ్దాము. చుట్టూ ఇక్కడ అంతా కూడా మొత్తం అంతా వైట్ కలర్ పెయింటింగ్ ఉంటుంది కదా మోస్ట్లీ. మాస్క్స్ అవంతా కూడా మధ్యలో అయితే వాళ్ళ ఆ ఖురాన్ అవన్నీ చదువుతూ ఉంటారు కదా. స్పెసిఫిక్ టైమింగ్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ టైమింగ్ అయితే ఉంటుంది. ఇంక ఇక్కడేమో కొన్ని బల్లలు అవన్నీ వేసేస్తున్నారు, బెంచెస్ లాగా కూర్చొని. సో లోపలికి వెళ్ళేటప్పుడు ఏంటంటే దుర్గేష్ గారికి ఫుల్ గా డ్రెస్ కోడ్ అయితే ఉంది, నార్మల్ గానే వేసుకున్నారు. సో దక్షికి కూడా ఇంకా లేడీస్ కి ఎలాగో మనల్ని డైరెక్ట్ ఎంట్రీ అయితే ఉండదు, సైడ్ నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది కదా. సో లేడీస్ కి అయితే సపరేట్ గా ఉంటుందంట లోపలికి. అది కూడా వెళ్ళి చూద్దాము ఫస్ట్ అయితే. ఇంకా దక్షి కొంతసేపు ఇక్కడ ఆడుకుంటా ఉంటే కొంతసేపు వదిలేసాం అనమాట. ఇంకా ప్రేయర్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. నమాజ్ అదంతా చదువుతా ఉన్నారనమాట లోపల. సో వెళ్దాము. లోపలికి అయితే మొత్తం కంప్లీట్ గా మనం అలౌడ్ కాదు కాబట్టి బయట నుంచి అయితే కొంచెం కవర్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఒక పిల్లి పడుకొని ఉంది ఆ టేబుల్ మీద. ఇంకా మా దక్షి ఏమో ఇంకా దాన్ని చూస్తే తెగ భయం అనమాట. దానికి ఏ చూసినా భయమేనండి నిజంగా. మేము ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే ముందు ఆ సరౌండింగ్స్ లో ఏమేమి కుక్కలు, పిల్లులు ఇవన్నీ, మళ్ళీ వాటిని చూస్తే భలే బుజ్జిగున్నాయి, ఆడుకుంటాను అది ఇది అంటది. కానీ వెళ్ళి టచ్ చేయాలంటే మటుకి దానికి చాలా భయము. ఇంకెదిగోండి ఫుట్వేర్ అదంతా ఇక్కడ వదిలేసి ఇంకా జెంట్స్ అయితే స్ట్రైట్ గా మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వెళ్ళొచ్చు. సో గర్ల్ చైల్డ్ అంటే చిన్న చిన్న పిల్లలు కానీ లేడీస్ కానీ ఇట్లా వెనక సైడ్ నుంచి వెళ్ళి కూర్చోవాలంట. ఇక్కడైతే మనం జస్ట్ ఎంట్రన్స్ వరకు అయితే అలౌడ్.
ఇంక ఇక్కడ నుంచి అయితే దుర్గేష్ గారిని నేనైతే కవర్ చేయమని చెప్పి చెప్పారనమాట. తీయమని బ్లాగ్ అదంతా. ఇంక ఇక్కడ నుంచి లేడీస్ అలౌడ్ లేదని చెప్పేసరికి ఇంకా నేను కూడా, నేను ఫస్ట్ తెలీదు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చేమో అని అనుకుని నేను అక్కడ దాకా వెళ్ళిపోయాను అనమాట. తర్వాత అక్కడ చెప్పారు ఇక సైడ్ నుంచి రాకూడదు, లేడీస్ అయితే సపరేట్ గా బ్యాక్ సైడ్ నుంచి సపరేట్ గా లోపలికి అయితే ఒక ఎంట్రీ ఉంది. సో అక్కడ లోపల ఎంట్రీ ఉంది కానీ అక్కడ కూడా ఫుల్ గా మనం ఇట్లా ఫేసెస్ అయితే ఎక్స్పోజ్ అవ్వవంట, కనిపించకుండా ఒక సైడ్ లో తెరలాగా పెట్టేసి అడ్డులాగా పెట్టారు. అటు సైడ్ నుంచి ఆ లేడీస్ అయితే అక్కడి నుంచి ప్రేయర్ అయితే చేసుకుంటారంట. ఇంక సరే అని చెప్పి నేను దక్షిణ వెళ్ళిపోతున్నాం అనమాట చూడడానికి ఆ ఎంట్రన్స్ ఎలా ఉంది ఏంటి అని. ఇదిగోండి ఇక్కడ అయితే వెనక వైపు నుంచి అయితే లేడీస్ అయితే వెళ్ళచ్చట, ఇక్కడ నుంచి జెంట్స్. ఒకసారి లోపల ఒకసారి చూడండి మీరు, పెద్ద లైట్స్ లాగా మధ్యలో మిడిల్ ఇట్లా హ్యాంగ్ చేస్తున్నారు. రౌండ్ గా ఒక పిరమిడ్ షేప్ లాగా రౌండ్ గా ఉందన్నమాట మాస్క్ అదంతా. కొంతమంది ప్రేయర్ కి అయితే వచ్చున్నారు, వాళ్ళందరూ కూర్చొని నమాజ్ అయితే చదువుతున్నారు అనమాట. స్టార్ట్ అయిపోయింది, కొంచెం జరుగుతా ఉంది ప్రేయర్స్ అవంతా. వీళ్ళకి ఎవ్రీ ఫ్రైడే చాలా ముఖ్యం కదండి, చాలా బాగా ప్రేయర్స్ అయితే జరుగుతాయి అనమాట. ఆఫ్టర్నూన్ ఈవెన్ నేను ఆఫీస్ లో కూడా గమనించింది ఏంటంటే లంచ్ బ్రేక్ టైంలో కూడా, ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఎక్స్ట్రాగా ఇస్తారనమాట. డైలీ 1 అవర్ అనుకోండి లంచ్ టైమ్. అదే ఫ్రైడే టైంలో అయితే 2 hours ఇస్తారనమాట. 1 అవర్ కంప్లీట్ గా ప్రేయర్ కి డెడికేటెడ్ గా ఇస్తారనమాట. ఈవెన్ కార్పొరేట్ ఆఫీసెస్ లో కూడా మీరు గమనించవచ్చు, ఎందుకంటే మలేషియా మొత్తం అంతా కూడా ముస్లిం కంట్రీ కాబట్టి ప్రేయర్స్ కి వాటికి కూడా చాలా బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఓవరాల్ మాస్క్ బయటకు వచ్చిన తర్వాత ఫుల్ వ్యూ చూడండి ఎట్లా ఉందో. ఇట్లా ఉందన్నమాట, మొత్తం అంతా బ్రిడ్జ్ లాగా పెట్టి మధ్యలో దాని ఫ్లోటింగ్ పైన మాస్క్ ఎలా కట్టారు చూడండి. సో ఇప్పుడైతే మొత్తానికి అయితే విజిట్ చేసేసాము, ఇంకా అయిపోయింది. ఇంకా నైట్ డిన్నర్ చేయాలి కదా, చాలా హంగ్రీగా ఉందన్నమాట, ఆకలి వేస్తుంది. ఇంకా పక్కనే మాకు చక్కగా హోటల్ కి ఎదురుగానే ఒక ఆంధ్ర భవన్ చెప్పేసి ఒక రెస్టారెంట్ అయితే ఉందన్నమాట. అమ్మయ్య, ఎక్కడికి వెళ్ళినా దుర్గేష్ గారు అయితే ఫస్ట్ ఇండియన్ రెస్టారెంట్ ఉందా లేదా అని చూసుకుంటారు. నేనైతే వెస్ట్రన్ ఉన్నా ఏదన్నా ఉన్నట్టు తినేస్తాను, కానీ దుర్గేష్ గారికి అయితే అట్లీస్ట్ ఒక పూట అయినా ఇండియన్ ఫుడ్ దొరకకపోతే ఒక డేలో అసలు ఫినిషే అవ్వదన్నమాట, డే తిన్నట్లే అనిపించదు. సో హ్యాపీగా ఇది ఉంది, అక్కడికి వచ్చేసాము. ఇదంతా ఒక డాబా స్టైల్లో ఉందన్నమాట. చక్కగా మనకి ఇండియాలో డాబాలు ఉంటాయి కదా, సేమ్ అట్లా ఉన్నాయి. ఇంకా అక్కడైతే ఒక బిర్యానీ ఆర్డర్ చేసేసాము, మా దక్షి ఫేవరెట్ కాబట్టి. ఇంకా ఆ రోజు ఇంకా సాటర్డే అనుకుంటాను, మేము ఫ్రైడే సాటర్డే సండే అట్లా 3 days లాగా ప్లాన్ చేసి వెళ్ళాము. సో ఫ్రైడే ఇంకా సో కొంచెం తింటాం నాన్ వెజ్ కూడా, సో అందుకని బిర్యానీ ఆర్డర్ చేసేసి దాంతో పాటు ఇంకా పన్నీర్ బటర్ మసాలా ఇంకా ఏమో నాన్స్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఫుడ్ ఇంత ఎంజాయ్ చేసేసి ఇంకైతే రూమ్ కి వెళ్ళిపోతాము. సో నెక్స్ట్ బ్లాగ్ లో వచ్చేసి నైట్ టైమ్ లో మన హోటల్ వ్యూ ఎలా ఉందో అంతా కూడా చూపిస్తారు. ఇప్పుడు ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, ఛానల్ ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.